అంటది చిన్నాయన చిన్నాయన అని చెప్పి నా చుట్టూ తిరిగేది. ఇప్పుడు నేను చిన్నాయనలా ఒక్కసారని ఫీల్ కాకపోతే ఈ బతుకు అర్థం ఏందంట సార్. నిజంగా సార్ ఈ వైవి సుబ్బారెడ్డి అనే అతను ఆ దుర్మార్గుడు ఈరోజు టీవీ చూస్తుంటే ఇతను బయటకు వచ్చి చెప్పాలి సార్. ఎందుకంటే షర్మిలమ్మ ఎప్పుడు సంబోధించినా కానీ ఏమని సంబోధించారంటే మా చిన్నాయన సుబ్బారెడ్డి గారు, మా చిన్నాయన సుబ్బారెడ్డి చిన్నాయన అంటారు సార్. అంటే ఎన్నిసార్లు నీ చుట్టూ తిరిగిద్ది మా చిన్నాయన మా చిన్నాయన అని చెప్పి. నీకు నిజంగా ప్రేమ ఉంటే ఈ రోజు నువ్వు ప్రెస్ ముందు బయటకు వచ్చి చెప్పాలి. ఆ రోజు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏం చెప్పమన్నారు, మీరేం చెప్పారు, కనీసం నీకు సిగ్గు శరం ఉంటే ఎప్పుడైనా బయటకు వచ్చి బయట చెప్పాలి సార్. ఇతను ఎందుకు చెప్తున్నారంటే ఏ సంబంధం లేని విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి నిజాలు చెప్పాడంటే, షర్మిలమ్మతో నిజాలు చెప్పాడంటే మీరు ఎందుకు చెప్పలేకపోయారు? నిజంగా మీకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ గారు, మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంది వైఎస్ఆర్ గారు. ఈరోజు వైఎస్ఆర్ గారు బిడ్డ కష్టకాలంలో ఉంటే నువ్వు పదవుల కోసం డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు బుట్టి చుట్టూ తిరుగుతుంటే అసలు జనాలు నేను నమ్ముతారా? ఏంటంటారు సార్, భక్తుల్లో 2 రకాల భక్తులు ఉంటారు సార్. దొంగ స్వామీజులు ఉంటారు, మామూలు స్వామీజులు ఉంటారు. ఈ వైబీ సుబ్బారెడ్డిలు అంటే దొంగ స్వామీజులు సార్. వీళ్ళ పవర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు, డబ్బులు ఎక్కడికి వస్తే అక్కడికి వస్తారు సార్. నిజంగా ఒక్కసారి నువ్వు ఇది నా బిడ్డే, ఏమో నా బిడ్డ అని తలుచుకున్నాడు సార్ ఇతను. ఆమె ఎన్నిసార్లు చిన్నాయన తిరుగుంటారు సార్. నిజం కొద్దిగా నేను కుందా సార్ అసలు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉంటారు సార్. ఏం చెబుతారు, నేను ప్రజలకి 2.5 లక్షలు పంచాను, 2.5 లక్షల కోట్లు పంచాను, 2.5 లక్షల కోట్లు పంచాను చెప్తారు. నీ ఒక్క రూపాయిని పంచావా? సొంత చెల్లికి పంచాల్సి వస్తే నీ నిజ స్వరూపం బయటపడింది. ఇంట్లో సార్ డైరెక్ట్గా అడుగుతున్నా సార్. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేను షర్మిలమ్మకి ఆస్తి పంచను, ఇది మొత్తం నేనే ఉంచుకుంటాను, నా బిడ్డలకే ఇస్తాను, షర్మిలమ్మ నువ్వు నన్ను అడగొద్దు అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట చెప్పండి సార్. మా షర్మిలమ్మ వదిలేసింది సార్. అన్నంటే అంత ప్రేమ సార్, అంత ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు బిడ్డలను వదిలేసి పాదయాత్రకు వెళ్ళింది సార్. అనిల్ గారిని వదిలేసి పాదయాత్రకు వెళ్ళింది సార్. ఆస్తి సార్ ఒక లెక్క. ఈయన బయటకు వచ్చి చెప్పను, షర్మిలమ్మ నువ్వు ఆస్తి అడగొద్దు, నేను నీకు ఆస్తి పంచను, నన్ను తిట్టొద్దు కొట్టొద్దు, నన్ను వదిలే అని చెప్పి ఒక్క మాట చెప్పండి సార్ ప్రెస్ మీట్ పెట్టి. మా షర్మిలమ్మ వదిలేదు సార్. అది సార్ అన్నాడు ప్రేమ. మరి ఈయనేం చూపించారు సార్ ప్రేమ అసలు? కనీసం వాళ్ళ బిడ్డలు ఎదుగుతున్నారే, క్యారెక్టర్ అసాసిన్స్ చేయకూడితే పెద్ద అయితే వాళ్ళు బయటకు వచ్చి అసలు పెళ్ళిళ్ళకి వచ్చి బిడ్డలు ఉన్నారు రేపేమో అనుకుంటారని కనీసం ఇగ్గింత కాలం లేకుండా మాట్లాడారు సార్ ఇతను. అసలు ఇలా మాట్లాడిపించారు సార్, జనాలు చూస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి కొన్ని విషయాలు బయట పెట్టాడు, అందులో 1-2 విషయాలే షర్మిల గారు బయట పెట్టారు. అంటే 3 గంటలు మాట్లాడిన దాంట్లో ఇంకా చాలా స్టఫ్ ఉంటుంది సార్. అంత బయట చెబితే రేపు జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరగలేదు సార్. అదే ప్రజలు తిరగబడి కొట్టేటట్టు అలా అనుకోవడానికి లేదు, ఆయన ఇవన్నీ తుడి చేసుకుపోయే పరిస్థితి. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా సార్. ఈ రోజు వైఎస్ఆర్ గారి అవమానాలు ఆలోచిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి, మేము జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకోపోయి ఇందాక పెద్దలు అన్నట్టు ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఆ రోజు ఎందుకు వెళ్ళారు సార్? పెద్దలు మొత్తం ఎందుకు వెళ్ళారు? వైఎస్ఆర్ గారి కొడుకు ఎలాగైనా ఆయనలాగే పరిపాలన చేస్తారు, ఒక్కసారి చూద్దామని చెప్పి వెళ్ళి 5 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసిన తర్వాత మాకెందుకురా బాబు, ఈయన మాకెందుకు అండగట్టారా బాబు అనుకుంటున్నారు సార్. సో ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు, మా భవిష్యత్ ఏంటి, మేము అటు కూటమికి వెళ్ళలేము, జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఆయన తల్లిని వదిలేసేట్టు మేము తల్లిని వదిలేయాల్సి వస్తుంది, ఆయన చెల్లిని వదిలేసేట్టు మేము చెల్లిని వదిలేయాల్సి వస్తుంది, ఆయన వాళ్ళ తండ్రి ఎవరికైనా చంపారు వాళ్ళకే పిలిచి పదవులు ఇచ్చినప్పుడు విజయలక్ష్మి గారు లేఖ రాశారు, షర్మిల గారు లేఖలు రాశారు, ఇప్పుడు బయట కూడా కొన్ని విషయాలు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరందరూ కోరుకుంటున్నారు సార్? కోరుకునేవు సార్, ఆయన పనికిరాడు, రాజకీయాలు పనికిరాడు, విశ్వసనీయత లేదు, ఆయన అన్నీ వదిలేసి దీనికైతే సమాధానం చెప్పాలి కదా. చెప్పాలి, 100% చెప్పాలి సార్, సమాధానం చెప్పాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఈ మాటలు చెప్పారన్నారు. మరి క్యారెక్టర్ అన్నప్పుడు సార్ మీరు ఇంకో పాయింట్ మర్చిపోయారు సార్. విజయసాయి రెడ్డి గారు మొన్న ట్వీట్లో ఒక మాట చెప్పారు సార్. ఏం చెప్పారంటే, నీకంటే నాకు క్యారెక్టర్ ఎక్కువ ఉంది, నీకంటే నాకు స్వాభిమానం ఎక్కువ ఉంది, అందుకే ఈరోజు ఇంకా నువ్వు బయట తిరుగుతున్నావు, నేను గినక నోరిప్పానంటే నువ్వు ఓసలు లెక్కేస్తావు అని చెప్పి బయటకు వచ్చి చెప్పాడు సార్. నిర్మాణ ట్విట్టర్లో చెప్పాడు సార్. ఇంకా నాకు విశ్వాసం విలువలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇచ్చిన రాజ్యసభ సీటుకి నేను పక్కన పెట్టి రాజీనామా చేసి బయటకు వచ్చానని చెప్పాడు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? ఏం చేశారు సార్? ఆయన